నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి. కుత్బుల్లాపూర్ వలస కూలీలకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో కరోనాను కట్టడి చేస్తుంది. లింగాలగనపూర్లో జర్నలిస్టులకు సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. నిబంధనలు ఉల్లంఘిస్తే సూపర్ మార్కెట్లపై చర్యలు తప్పవు. ఉప్పరపల్లి డీమార్ట్ సందర్శించి ఆగ్రహం వ్యక్తం చేసిన సిపి సజ్జన. యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. భువనగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రక్తదాన శిబిరం నిర్వహించిన పోలీసులు. మహమ్మారి కరోనా నేపథ్యంలో లాక్డౌన్తో గత నెల రోజులుగా ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలు, అసంఘటిత కార్మికులకు తన నియోజకవర్గంలో ఆకలితో పస్తులు ఉండకూడదన్న ఆలోచనతో ఎమ్మెల్యే కేపీ వివేక్ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 8 GHMC డివిజన్లకు మంత్రి తలసానితో కలిసి ఎమ్మెల్యే వివేక్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా కట్టడికి ప్రజలు అధికారులకు సహకరించాలని, అనవసరంగా బయటికి రాకుండా అందరూ ఇంటికే పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. ఇలాంటి సమయంలో స్థానిక ఎమ్మెల్యే పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించి ఆదుకోవడం అభినందనీయమని అన్నారు. మీకు అందరూ తెలుసు, కరోనా వైరస్ మరి ప్రపంచాన్ని కొట్టుకొస్తున్నటువంటి సందర్భంలో మన దేశంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు చాలా జాగ్రత్తలు తీసుకోవడం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కన్నబిడ్డలాగా కాపాడుకోవాలి, మనకన్నిటికంటే ప్రాణాలు ముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక వైపున అధికార యంత్రాంగం, రెండో వైపున మా ప్రజాప్రతినిధులు, ఒకటి వైట్ రేషన్ కార్డు ఓనర్స్, రెండోది మైగ్రెంట్, దాంతోపాటు రేషన్ కార్డు లేని వాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బందులు పడుతుంది. అయితే ఇక్కడ కుత్బుల్లాపూర్ అనేది మినీ ఇండియా, అంటే దేశంలో అన్ని ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. అంటే ఒక్క నియోజకవర్గంలోనే 1,23,000 వైట్ రేషన్ కార్డు ఉన్నాయంటే మరి ఈ నియోజకవర్గం పరిస్థితి ఇది కాకుండా కొన్ని మండళ్ళు కూడా ఉన్నాయి. అయితే దీంట్లో ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా నా నియోజకవర్గం, నేను ఇక్కడ ప్రజలు నన్ను మరి ఎన్నుకున్నారు, నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను కూడా సేవ చేయాలని ఒక 10,000 మందికి ఈరోజు నిత్యావసర వస్తువుల పంపిణీ, మీకు బియ్యం, ఉప్పు, పప్పు, మరి ఈ విధంగా చాలా కార్యక్రమాలు తీసుకొని మరి పేదవాళ్ళ ఆకలి తీర్చాలన్నటువంటి గొప్ప సంకల్పం, ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి మనస్తత్వం కలిగి తప్పకుండా నా నియోజకవర్గ ప్రజలు ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒకవైపున ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల సహకారంతో మరి ఎమ్మెల్యే గారు ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేయడం నేను వివేక్ని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. అంటే మీకు ఫ్రీక్వెంట్గా కూడా ఈ నియోజకవర్గం విషయంలో తనకు ఉన్నటువంటి శ్రద్ధ, అంటే ప్రభుత్వంలో కూడా చాలా కార్యక్రమాలు, గతంలో మంచినీటి ఇబ్బంది ఉన్నప్పుడు కానివ్వండి, లేదు వాళ్ళకు పేదవాళ్లకు ఇల్లు ఇవ్వాలన్నటువంటి సంకల్పంలో కానివ్వండి, చాలా కార్యక్రమాలు పట్టుబట్టి సాధిస్తున్నటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ నివారణకై కృషి చేసిన గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు, అంగన్వాడీ ఆశా వర్కర్లు, జర్నలిస్టులకు జనగామ జిల్లా లింగాలగనపూర్ మండల కేంద్రంలో కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, ఆర్డీఓ మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలుగుతున్నామని తెలిపారు. అందిస్తూ ఈరోజు మన లింగాలగనపూర్ మండల కేంద్రంలోని
పారిశుద్ధ్య కార్మికులు, పాత్రికేయులు, ఆశావర్కర్లకు ఈ సరుకులు అందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, లింగాలగనపురం మండల కేంద్రానికి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులకు, ఇతర పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సామాజిక దూరం పాటిస్తే బాగుంటుంది. మాస్కులు తప్పకుండా కట్టుకోవాలి. మాస్కులు కట్టుకోని వారు బయటికి పోవాలి. ఈ వైరస్ వ్యాప్తి మన ప్రాంతంలో ఎక్కువ ఉండే అవకాశం ఉందని గమనించి దేశంలోని అన్ని ప్రభుత్వాల కంటే ముందుగా తెలంగాణలో లాక్డౌన్ ప్రకటించి కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజల ప్రాణాలను కాపాడిన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు అని చెప్పి సందర్భంగా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, సమావేశాలకు వెళ్ళినా, పనికి వెళ్ళినా సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కును వాడుతూ మనం కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి కూడా నేను మీ అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చెట్టు నీడలో, గుట్ట నీడలో ఉంటున్నారో, ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి ముందుకు వచ్చి ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపుకు స్పందించే ఈరోజు నేను ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం ఫౌండేషన్ ద్వారా దాదాపు 1000 కుటుంబాలకు సహాయం చేయాలని ఆలోచిస్తున్నాను. ఒక్కొక్క కుటుంబానికి 1000 రూపాయలకు తగ్గకుండా ఇవాళ సరుకుల పంపిణీ చేస్తున్నాను. బాగున్నారండి. సాక్షి వేలుగారు నమస్తే తెలంగాణ, కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ తమ ఇళ్లలో ఉండాలని సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. రాజేంద్రనగర్ మండలంలోని సిపి సజ్జనార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పిల్లర్ నెంబర్ 154 వద్ద వాహనాల తనిఖీలు దగ్గరుండి పరిశీలించి ఉప్పర్పల్లి వద్ద గల డీమార్ట్లో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించడం లేదని స్వయంగా గమనించిన సజ్జనార్ మరొకమారు ఇలాంటి తప్పిదాలు చేస్తే యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, ఏసీపీ అశోక్ చక్రవర్తి, రాజేంద్రనగర్ సిఐ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. कितना कर रहे हैं यहाँ पे नील ना 100 బయట వస్తలేరు లోకల్ పోతలేరు नहीं చెకింగ్ ఎట్లా చేస్తారు మేడం ప్లీజ్ సైడ్ తీసుకో रिक्वेस्ट कर रहा हूँ। अभी मैं देख रहा हूँ यहाँ पे अत्तापुर के पास बहुत सारे लोग आ रहे हैं,
परमिशन विदाउट एनी रीज़न बाहर आ रहे, कुछ कारण भी नहीं, कुछ ऐसी कुछ इशू भी नहीं कोई बाहर आने का, बट वो लोग बाहर आ रहे जो 3 किलोमीटर के बाहर आते हैं, जो उनका खरीद करने का है, कुछ ग्रॉसरीज लेने का है, उनको हम लोग 3 किलोमीटर के बाहर आ रहे हैं तो उनको हम लोग सीज करेंगे। तो लोग भी कोई भी 3 किलोमीटर के बाहर आने के लिए मैं रिक्वेस्ट करूँगा, तो आ गए तो डेफिनेटली उनके ऊपर केस हो जाते हैं। और भी बहुत सारे लोग उनके पास कुछ लाइसेंस नहीं है, कुछ के पास अच्छा ना आगे नंबर प्लेट्स नहीं है, हेलमेट्स नहीं है, वैसी व्हीकल्स को भी सीज कर दो। तो कोई भी अभी बाहर आ रहे थे उनके पास पक्का लाइसेंस होना चाहिए, पक्का अच्छा हेलमेट होना चाहिए, अच्छा नंबर प्लेट होना चाहिए सामने। कोई भी ट्रैफिक वायलेशन है तो उनका व्हीकल्स भी हम लोग सीज करेंगे। सो पब्लिक को रिक्वेस्ट करूँगा कि आप लोग विदाउट रीज़न कुछ भी रीज़न के अलावा मत आइए बाहर। कुछ आना है तो कुछ जरूर का रीज़न है तो भी बाहर आने के लिए मैं रिक्वेस्ट कर रहा हूँ। కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం సిరిషెడ్ గ్రామంలో మురహరి లక్ష్మి అనే వృద్ధురాలు కాలు జారి కింద పడడంతో కాలు విరిగింది. అదే గ్రామానికి చెందిన PACS వైస్ చైర్మన్ షఫీఖాన్ వెంటనే తన కారులో సొంత ఖర్చులతో హన్మకొండ హాస్పిటల్కి చేర్చడం జరిగింది. షఫీఖాన్ కరోనా వైరస్ కారణంగా ఇబ్బంది పడుతున్న ఎంతో మందిని ఆపద సమయంలో ఆదుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమ ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామంలో PACS ఆధ్వర్యంలో నూతన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హమాలీ సోదరులు, రైతు సోదరులు, గ్రామస్తులు అందరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలన్నారు. కరోనా విజృంభిస్తున్నప్పటికీ రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కష్టకాలంలో రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మానస సంపత్, ఎంపీపీ, ఎంపీటీసీ మరియు PACS చైర్మన్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. పోతుంది. అందుకే ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించి మరి కరోనా మహమ్మారిని అరికడదామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కొనుగోలు కేంద్రాల్లో హమాలీ సోదరులు కానీ, రైతు సోదరులు కానీ, గ్రామస్తులు కానీ భౌతిక దూరాన్ని పాటించండి. ఈ కరోనా మహమ్మారి నుంచి మనము మన కుటుంబాన్ని రక్షించుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ఈ ప్రభుత్వం నూతనంగా ఇచ్చినటువంటి ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి గౌరవ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మరి ఎంపీపీ గారు, అట్లాగే చైర్మన్ గారు, PACS చైర్మన్ గారు, మరి వార్డు మెంబర్లు, ఇతర పెద్దలందరూ కూడా దీనిలో పాల్గొనడం చాలా సంతోషం. వారందరికీ పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, కరోనా మహమ్మారిని మనమే మరి దీన్ని అరికడదాం, మనల్ని మనం రక్షించుకుందాం, మన కుటుంబాన్ని కాపాడుకుందాం. సార్ ఇప్పుడు ఇప్పుడే ఒక అరగంట క్రిందనే అధికారులతో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో, అడిషనల్ కలెక్టర్ గారితో, మరి రైస్ మిల్లర్స్తో కూడా మాట్లాడటం జరిగింది. దాని మీద తగు చర్యలు తీసుకొని అట్లా ఎక్కువ కటింగ్ చేయడానికి వీలు లేకుండా మరి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది. అట్లాగే రైతు సోదరులు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఒకటే, మనం పొలం కోసేటప్పుడు మనం వరి కోత మిషన్లతో పొలం కోయిస్తూ ఉంటాం. ఆ వరి కోత మిషన్ యొక్క ఫ్యాన్ కొంచెం
కొద్దిగా ఎక్కువ స్పీడ్ పెట్టినట్టయితే, కొంచెం ఎక్కువ వేగం పెట్టినట్టయితే తాలు బయటికి వెళ్ళిపోతుంది, మనం నికార్సైన వడ్లు మిగిలిపోతాయి. దాన్ని మనం మార్కెట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్ముకోవచ్చు. మనకు ఎటువంటినే మెడపచ్చి ఉన్నప్పుడే కోస్తూ ఉన్నారు, అది కూడా కాగితాలుగా మారి మరి ధాన్యం అది గింజలు కాకుండా పోతూ ఉంది. అట్లా ఇటువంటి పలు కారణాల చేత తాలు వస్తూ ఉంది. మరి రైతు సోదరులందరూ కూడా ఈ తాలు రాకుండా వరి కోత మిషన్ యొక్క ఆ ఫ్యాన్ స్పీడ్ని పెంచినట్టయితే ఆ తాలు వెళ్ళిపోతుంది, గింజలు గట్టి గింజలు మనకుంటాయి. మరియు దశగిరిపల్లి గ్రామంలో ఇంతవరకు ఇక్కడ వరి రైతులు పండించిన వరి ధాన్యం అమ్ముకోవడానికి ఇక్కడ వీలుగా లేకుండే, ఇక్కడ రైతులు దళారుల చేతిలో ఇంతకు ముందు సంవత్సరం వరకు కూడా చాలా మోసపోయారు. మేము ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లడంతో వారు మాకు ఇక్కడ ఐకేపీ సెంటర్ని మంజూరు చేయడం జరిగింది. దానివల్ల ఇక్కడ ప్రజలు వారి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ధాన్యాన్ని గవర్నమెంట్ మద్దతు ధర ప్రకటించింది కాబట్టి వాళ్ళు ఆ ధరకు అమ్ముకోవడానికి వాళ్ళు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకే ఇక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం సామాజిక దూరం పాటించి వాళ్ళ యొక్క వరి ధాన్యాన్ని, ఇక్కడ రైతులు కానీ హమాలీలు కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు కొంచెం సామాజిక దూరం పాటించి వాళ్ళ ధాన్యాన్ని అమ్మడం చేయాలని నేను కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచారు. రాష్ట్రంతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా చుట్టుపక్కల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గ్రీన్ జోన్లో ఉన్న నేపథ్యంలో లాక్డౌన్లో ప్రజలెవరూ బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు. మరోవైపు కరోనా బాధితుల కోసం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. పట్టణానికి చెందిన చాలా మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ నారాయణరెడ్డితో పాటు భువనగిరి ఏసీపీ భుజంగరావు పాల్గొన్నారు. వాళ్ళు వాలంటీర్గా సిఎస్ఆర్ యాక్టివిటీ ముందుకు వచ్చింది. రైట్ నౌ మేము ఏరియాలు సర్వే చేస్తున్నాం. ఎక్కడైతే క్రౌడెడ్ ప్లేసెస్ ఉన్నాయో, ఎక్కడైతే సోషల్ డిస్టెన్స్ పాటించుకున్నాయో, ఎక్కడైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నాయో అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉన్న ప్లేసెస్లో అంతా కూడా మేము చేస్తున్నాము. ఎక్కడైనా సోషల్ డిస్టెన్స్ వైలేట్ అయినా కూడా, లేదంటే ఎవరైనా మాస్కులు పెట్టుకోకుండా, లేదంటే నాన్ ఎసెన్షియల్ ట్రావెల్, అనవసరమైన ట్రావెల్ బండ్ల మీద 2-3 మీద కూడా తప్పకుండా కేసెస్ రిజిస్టర్ చేస్తాం. ఈరోజు డ్రోన్ సర్వేలెన్స్తో వచ్చి పిక్స్తో కూడా మేము రిజిస్టర్ చేసాం. చందుర్తి మండలం సనుగుల పరిధిలో ఉన్న కిష్టంపేట, బండపల్లి గ్రామాలలో ఫాక్స్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు సెంటర్లను ఎంపీపీ భైరగొని లావణ్య, జెడ్పీటీసీ నాగం కుమార్, ఫాక్స్ చైర్మన్ జలగం కిషన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎంపీపీ భైరగొని లావణ్య రమేష్, ఫాక్స్ చైర్మన్ జలగం కిషన్ రావులు మాట్లాడుతూ చందుర్తి మండలం సనుగుల ఫాక్స్ పరిధిలో 2 గ్రామాల్లో కొనుగోలు సెంటర్లను ప్రారంభించడం జరిగిందని, రైతు పండించిన పంట ప్రతిగింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నట్టు ఎప్పుడు ఇబ్బంది అవుతుంది. ఒక్కరికి చెప్తే వాళ్ళు వస్తే సంతోషపడతారు. అయిపోయారు. ఏ ఛానల్ ఎవరు తెలుస్తాడు, ఇది అంటుండు, టీవీ అంటుండు, ఈ టీవీ అంటుండు. ఈరోజు సనుగుల ఫ్యాక్స్ ఆధ్వర్యంలో బండపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ చైర్మన్ గారు, గౌరవ సర్పంచ్ గారు, గౌరవ ఎంపీపీ గారు, గౌరవ ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, డైరెక్టర్లకు, వార్డు మెంబర్లకు, మాజీ ప్రజాప్రతినిధులందరికీ, ఈ గ్రామ ప్రముఖులందరికీ మొదటగా ప్రతి ఒక్కరికి పేరు పేరున
మిగతా గ్రామాలకు చెందినటువంటి డైరెక్టర్లు కావచ్చు, వైస్ చైర్మన్ గారు కావచ్చు, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు బండపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పడేసినందుకు మనస్ఫూర్తిగా చైర్మన్ గారికి నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా అక్కడనో ఇక్కడనో ఎక్కడ చూసినా రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఈరోజు మన చందుర్తి మండలం కిష్టంపేట బండపల్లి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుల సమక్షంలో గౌరవ సర్పంచ్ గారులు, గౌరవ జడ్పీటీసీ, గౌరవ ఎంపీపీ, గౌరవ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, రైతన్నలు, మా సొసైటీ నుంచి డైరెక్టర్లు, అలాగే మాజీ ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన వ్యవసాయ అధికారులు కావచ్చు, అలాగే పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ బండపల్లి గ్రామానికి మొన్ననే జరిగినటువంటి ఎన్నికలప్పుడు సర్పంచ్ గారు, ఇక్కడున్న రైతన్నలు, మన పార్టీలకు అతీతంగా రైతన్నలందరూ కూడా ఖచ్చితంగా మనకు ఒక మార్కెట్ ఏర్పాటు చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం దామరాజుపల్లి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన వ్యవసాయ అధికారి లావణ్య, ఏఈఓ వంశీ ఎటువంటి తేమ గాని పొల్లు గాని లేకుండా వడ్లను శుద్ధి చేసిన రైతులను అభినందించారు. ఇలాగే మిగతా రైతులందరూ కూడా వడ్లలో ఎటువంటి తేమ లేకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మైదాసు శ్రీనివాస్, పిఎస్సిఎస్ మల్లాపూర్ డైరెక్టర్స్ సుతారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. చాలా అయింది. తప్ప దూరం వెళ్ళి దామరాజుపల్లి తప్పవరం గ్రామంలో మన గ్రామ రైతు సంఘాల ఐక్యమత్యంతో మన ఏవో మేడం గారి ఆధ్వర్యంలో మన జేడీ గారు చెప్పినట్టు, మన కలెక్టర్ గారు చెప్పినట్టు, అలాగే మార్కెట్ చైర్మన్లు, అలాగే మార్కెట్ డైరెక్టర్లు చెప్పిన విధంగా వాళ్ళు ప్రజాప్రతినిధులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మా దామరాజుపల్లి రైతులు వాళ్ళు చెప్పిన రకంగానే ఫాలో అయ్యి మన ఏది తుక్కు కానీ పుట్టు కానీ ఏది లేకుండా ప్రతి ఒక్కరి పాస్ అయినట్టుగా మన ఎగబట్టుకొని అడ్ల తప్ప కానీ పొల్లు కానీ ఏది లేకుండా మా దామరాజుపల్లి రైతు సోదరులందరూ క్లీన్ చేసి మరి మన గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా పంపించడం జరుగుతుంది. ఇక నుంచి అయినా కానీ అది ఏ కోత కానీ విధించకుండా మన జేడీ గారికి మన కలెక్టర్ సార్కు తెలియజేది ఏమనగా మన రైతులందరి క్షమించి మరి ఏ ఒక్క అర్ధ కిలో కానీ పావు కిలో కానీ ఏ రకంగా కూడా కట్ చేయకుండా తీసుకోవాలని చెప్పి మా యొక్క విన్నపం. నా పేరు లావణ్య, నేను మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ మల్లాపూర్. అయితే రైతులందరూ ఇదే విధంగా తప్పతాలు లేకుండా క్లీన్గా పంపిస్తే మనము రైస్ మిల్లు దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పంపించగలుగుతాం. కాబట్టి కొంత కష్టమైనా సరే క్లీన్ చేసి పంపించండి. ఎటువంటి కటింగ్ లేకుండా మనము ఈ వడ్లను పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఇదే విధంగా క్లీన్ చేసి పంపించగలని కోరుతున్నాను. లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులకు, ఆశా వర్కర్లకు జీఎంఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసిసి కార్యదర్శులు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు చెల్లా వంశీధర్ రెడ్డి, అలంపూర్ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్, దేవదకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ కార్యదర్శి జి మధుసూదన్ రెడ్డిలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యదర్శి వంగూరు మనమ్మ, రాష్ట్ర ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ఆశా వర్కర్లకు, మున్సిపల్ సిబ్బందికి మరియు ఈ డాక్టర్స్కి, ఇతరత్ర పోలీస్ సిబ్బంది అందరూ కూడా మా పార్టీ తరఫున ఈరోజు ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.
ఇప్పటి వరకు ప్రజలందరూ ఎంతో నిబ్బరంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నందుకు ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్లలో పాల్గొంటున్న పోలీసు వ్యవస్థ కానీ, డాక్టర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, ఇతరత్ర సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ లాక్డౌన్ అనేది వచ్చే నెల 7 తారీఖు వరకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం 7 తారీఖు వరకు విధించింది కాబట్టి ఇప్పటిదాకా పాటించిన జాగ్రత్తలే ఇక ముందు కూడా పాటించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కాకపోతే చాలామంది ఈ సిబ్బంది ఎవరైతే ఈ సేవలలో పాల్గొంటున్నారో చాలామంది చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటిగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం చెప్తున్న విధంగా ఎక్కడ కూడా వాళ్ళకు సరైన జాగ్రత్తలు అంటే తీసుకోవడానికి సంబంధించి మాస్కులు కానీ, శానిటైజర్స్ కానీ ఇవ్వడం లేదని చెప్పేసి మా దృష్టికి వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతుల విషయంలో కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టినాము, కొంటున్నామని చెప్పి పిల్లలతో కొల్లుడై చాలా మటుకు అక్కడ అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టి ఈ అక్రమాలు జరగకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మరియు విద్యాశాఖ మంత్రి పిలుపు మేరకు మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలందరూ లాక్డౌన్లో భాగంగా ఇంటికే పరిమితమై అవస్థలు పడుతున్న పేద ప్రజలకు మరియు ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కార్పొరేషన్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులు మరియు పోలీసు యంత్రాంగానికి తమ వంతు సహకారం అందిస్తున్నారు ఎక్స్ ఎంపీటీసీ దిండు భూపేష్ గౌడ్ తెలిపారు. నమస్కారం, నా పేరు దిండు భూపేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ, టీఆర్ఎస్ బీసీసీఎల్ అధ్యక్షుడిని. ఈరోజు మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా మరి ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటి కరోనా వ్యాధి యొక్క ఇబ్బంది వలన ఒక మహమ్మారిని మనం తరిమి కొట్టేందుకు మన రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు అలాగే మన స్థానిక మంత్రివర్యులు సబితాందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి నిరంతరం రోజు కూలి వారికి అలాగే ఇతర దేశాల నుంచి విచ్చేసినటువంటి వాసులకు కూడా ఎవరు కూడా ఇబ్బంది జరగొద్దని చెప్పి వాళ్ళకి మరి నిత్యావసర సరుకులు అలాగే రోజు కూడా వాళ్ళకు ఒక పూట భోజనం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది చూసుకుంటే మేము గత 1 నెల నుంచి కూడా మరి రోజు ప్రతి ఒక్కరికి కూడా మేము భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక పూట అందరికీ భోజనం, అలాగే మనకు 24 గంటలు పనిచేస్తున్న పారిశుద్ధ వర్కుల్లో కూడా అలాగే పిఎస్ వాళ్ళకు కూడా మరి వాళ్ళకు కూడా ఒకరోజు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ మేము చూసి మా రిలేషన్ అయిన ఆనంద్ వాళ్ళ తమ్ముడు ఎన్ఆర్ఐ అక్కడి నుంచి కూడా మరి మాకు ప్రోత్సహించి అతను కూడా మరి ఒక సుమారు 30,000 ఖర్చుతోని మరి ఇక్కడ వాళ్ళకి రోజువారీ కూలి వాళ్ళకి అలాగే పారిశుద్ధ వాళ్ళకి కూడా ఒక పూట భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా చూసుకుంటే మా యూత్ ఎస్ఎల్ఎస్ యూత్ కూడా వాళ్ళందరూ కూడా పిల్లలు కూడా మరి అందరూ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఒక 70 మంది కుటుంబాలకి 55 కిలోల బియ్యం చొప్పున అలాగే రోజు నూనె, పప్పు, ఒక 1 లీటర్ ఆయిల్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అయితే ఇలాగే ఉంటే మా కాలనీ సంబంధించి వెంకటరెడ్డి అని మా కల్లం వెంకటరెడ్డి అన్నగారు ఉన్నారు. వాళ్ళది ఈ సంవత్సరంతో 16 సంవత్సరం పెళ్లి రోజు కావున వాళ్ళకి ముందుగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి. కుత్బుల్లాపూర్ వలస కూలీలకు సరుకులు పంపిణీ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో కరోనాను కట్టడి చేస్తుంది. లింగాల గణపూర్లో జర్నలిస్టులకు సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. నిబంధనలు ఉల్లంఘిస్తే సూపర్ మార్కెట్లపై చర్యలు తప్పవు. ఉప్పరపల్లి డీమార్ట్ సందర్శించి ఆగ్రహం వ్యక్తం చేసిన సిపి సజ్జనార్. యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. భువనగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రక్తదాన శిబిరం నిర్వహించిన పోలీసులు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. వీతి న్యూస్, లక్ష్యం సమాజహితం.